ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు మోటరోలా మొబైల్ ఫోన్స్‌లో బ్యాక్ సైడ్ డబుల్ ట్యాప్ చేయడం ద్వారా షార్ట్‌కట్స్‌ని ఎలా లాంచ్ చేయాలని. ఈ ఆప్షన్ చాలా అంటే చాలా బాగా యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. ఒకవేళ మీరు ఫాస్ట్‌గా గనక అప్లికేషన్స్ ఓపెన్ చేయాలనుకుంటున్నారు, లేకుంటే వేరే షార్ట్‌కట్ ఇవ్వాలనుకుంటున్నారు మీ మొబైల్ ఫోన్‌కి అంటే. నేను చెప్పే స్టెప్స్‌ని అయితే డీటెయిల్‌గా అయితే ఫాలో అవ్వండి. ఎక్కడ మిస్ చేయకుండా అంటే స్కిప్ చేయకుండా. సో దట్ మీకు ఎటువంటి ఎర్రర్స్ కానీ, కన్‌ఫ్యూజన్ గాని అయితే ఉండదు. దీనికోసం ఫస్ట్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి మీ మొబైల్ ఫోన్‌లో. తర్వాత స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ మీకు గెస్చర్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్నైతే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే క్విక్ లాంచ్ ఆప్షన్ ఉంటుంది. దాన్నైతే సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ దీన్నైతే ఎనేబుల్ చేయండి. తర్వాత మీకు సెట్టింగ్స్ ఐకాన్ అయితే కనిపిస్తుంది బాటమ్ లెఫ్ట్ కార్నర్‌లో. దాన్ని క్లిక్ చేసినట్లయితే మీరు డిఫరెంట్ షార్ట్‌కట్స్ అయితే చూడొచ్చు. అంటే ఈ డబుల్ ట్యాప్ చేయడం ద్వారా ఏవేవి లాంచ్ అవ్వాలని. మీరు కావాలనుకున్నట్లయితే ఈవెన్ అడ్జస్ట్ కూడా అయితే చేయొచ్చనమాట. స్ట్రెంత్ అనేది అంటే డబుల్ ట్యాప్ చేయడం ద్వారా ఎంత స్ట్రెంత్‌లో ఇదైతే లాంచ్ అవ్వాలని. అంతేకాకుండా మీరేదైనా అప్లికేషన్ లాంచ్ అవ్వాలనుకుంటున్నారంటే దాన్ని కూడా అయితే సెట్ చేసుకోవచ్చు. నేనైతే స్క్రీన్‌షాట్ తీసుకోవడానికైతే పెట్టాను ఇది ఆప్షన్ అనేది. ఇక్కడ మీరు చూడొచ్చు డబుల్ ట్యాప్ చేసిన వెంటనే స్క్రీన్‌షాట్ అయితే తీసుకుంది ఇది. అంతే గైస్ ఈ విధంగా అయితే మీరు మోటరోలా మొబైల్ ఫోన్స్‌లో డబుల్ ట్యాప్ ఆన్ ది బ్యాక్ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసి షార్ట్‌కట్స్‌ని అయితే చూస్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తుందని అనుకుంటున్నాను. అవును అంటే కింద కనిపిస్తున్న లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఛానెల్‌కి ఫస్ట్ టైమ్ వస్తున్నారంటే ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను.